హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు డ్రెస్కి హ్యాండ్స్కి లేస్ వేస్తున్నానండి. లేస్ అనేది మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. వీడియో క్లియర్గా చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. ఇప్పటి నుంచి ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు కూడా నేను స్టిచ్ చేసి చూపించాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. లేస్ అయితే నేను ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాను. క్లాత్కి ఆపోజిట్ వైపున లేస్ అయితే వేసాను అనమాట. మంచి వైపున కాదండి, క్లాత్ తిరగ వైపున వేసుకోవాలి. ఓకేనా? నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా తిరగ వైపున ఒక పావించు ఖర్చు వదిలేసుకొని లేస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి మంచిగా పై వైపుకి వచ్చేలాగా ఆ ఖర్చును లోపలికి వెళ్ళేలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని చక్కగా ఒక అరంగుళం పట్టి వచ్చేలాగా మనం ఇలా స్టిచ్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చెప్పడం కాదండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు బాగుంది అనిపిస్తే ఒక కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇలా యూజ్ అయితే సింపుల్గా ఈ టైప్లో మీరు లేస్ వేసుకోండి. మీకు ఇందులో ఇంకొక చిట్కా ఒకటి చెప్తాను. బెనిఫిట్ అండి, నేను చిట్కా అని కూడా అనను. ఏంటంటే లేస్ అనేది ఎడ్జ్ భాగంలో వేయడం వల్ల ఏమవుతుందంటే మన హ్యాండ్కి మోచేయి దగ్గర గుచ్చుకోవడం అలా జరుగుతుంది. ఇప్పుడు ఇదే నేను వేసిన విధంగా మీరు వేసినట్లయితే మీకు లేస్ అనేది ఎక్కడా కూడా గుచ్చుకోదు. అలాగే బెటర్ లుక్ అయితే వస్తుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పడం కాదు, మీరు చూస్తేనే అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ పట్టీ కూడా లేదు, అలాగే లేస్ కూడా గుచ్చుకోదు అనమాట. చక్కగా సెంటర్లోకి పై భాగంకి వచ్చేస్తుంది. చూసారు కదా? ఫైనల్లీ అయితే నేను డ్రెస్కి ఇలా బ్లాక్ వర్క్ వచ్చిందండి. అందుకని గోల్డ్ లేకుండా ఓన్లీ లేసే వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.